కాళేశ్వరం ఫంక్షనింగ్కు బ్రేక్. మేడిగడ్డ సహా 3 బ్యారేజీలకు స్టేటస్ కో. 4 నెలల పాటు కంటిన్యూ. అన్ని రకాల మరమ్మతు పనులు సైతం నిపుణుల కమిటీ రిపోర్టు తర్వాత నిర్ణయం. అప్పటి వరకు నీటి నిల్వ లిఫ్టింగ్ వర్క్స్ బంద్. ఎల్లుండి డ్యామ్ సేఫ్టీ నిపుణుల ఫీల్డ్ విజిట్. కాళేశ్వరం ప్రాజెక్టు ఫంక్షనింగ్కు బ్రేక్ పడింది. అందులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీల యాక్టివిటీస్ 4 నెలల పాటు నిలిచిపోతున్నాయి. సుమారు 4 నెలల పాటు నీటి నిల్వ, లిఫ్టింగ్ వంటి పనులన్నింటినీ ఆపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇంజనీర్లకు సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 6వ తేదీన నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల టీం మేడిగడ్డను పరిశీలించనుంది. ఈ బృందం ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై స్పష్టమైన డిసిజన్ తీసుకోనుంది అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఇది ఎంత అన్యాయం! కాళేశ్వరం ఫంక్షనింగ్కు బ్రేక్ వేసి 4 నెలల పాటు చూడండి, సుమారు 4 నెలల పాటు నీటి నిల్వ, లిఫ్టింగ్ పనులన్నింటినీ ఆపివేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఎందుకనంటే అక్టోబర్లో ఆ బ్రిడ్జి కుంగింది. ఆ పిల్లర్ 20వ నెంబర్, 21 నెంబర్, 19 నెంబర్ పిల్లర్లు ఏవైతేనో ఆ పిల్లర్ల దగ్గర బ్రేక్ వచ్చింది. ఈరోజు అక్టోబర్లో జరిగినటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో ఆ నష్టానికి సంబంధించిన బాధ్యులు ఎవరో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలు పంపిర్రి, ఏదైనా చేయరు. కానీ అక్టోబర్లో మొదలు కావాల్సినటువంటి మరమ్మత్తు పనులు ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. మరి పనులు ప్రారంభం కాకపోవడము, ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడము, డిసెంబర్ 7వ తారీఖు నాడు వీళ్ళు అధికారంలో రావడము, డిసెంబర్ 7వ తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 8వ తారీఖు ఉన్నా కూడా దాని మరమ్మత్తు పనులు చేపడతారా అంటే చేపట్టలేదు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి వచ్చింది. మార్చిలో ఈరోజు 4 నెలలు అంటున్నారు. అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు గడిచిన తర్వాత జూలైలో వర్షాలు పడతాయి. వర్షాలు పడిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తాయి. ఆ మేడిగడ్డ, సుందిల్లా మొత్తం ప్రాజెక్టులు ఏవైతే ఆ ప్రాజెక్టులలోకి నీళ్లు నిండిన తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం కూలిపోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి డ్రామా ఇది. ఈరోజు ఒక్క పిల్లరు రిపేర్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత? రేపటి రోజున 4 నెలల పాటు మీరు పక్కన పెట్టేసి 4 నెలలు మొత్తానికి దాన్ని నీటి నిల్వ చేయకుండా, డంపింగ్ చేయకుండా, మొత్తం ఏం చేయకుండా దాన్ని అట్లాగే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే 4 నెలల తర్వాత నీళ్లు నిండుగా వచ్చిన తర్వాత డ్యామ్ నిండిపోతే, ఒకవేళ అతి భారీ వర్షాలు కనుక పడితే, భారీ నుండి అతి భారీ వర్షాలు కనుక పడితే ఆ డ్యామ్ మొత్తానికి కూలిపోతే జరిగేటువంటి నష్టానికి బాధ్యులు ఎవరు? ఒక్క పిల్లర్ కుంగిపోతేనే నష్టానికి బాధ్యులు కేసీఆర్ అంటున్నారు కదా. రేపటి రోజున జరగబోయేటువంటి నష్టానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? మొత్తానికి 4 నెలల పాటు మీరు ఏం రిపేర్ చేయకుండా అట్నే పెట్టేది ఉంటే 4 నెలల తర్వాత నిండిపోతే మొత్తానికి ఒక్కొక్క పిల్లర్ కూలిపోతే, ఒక్క పిల్లర్ కూలిపోయిందంటే సరిపోతుంది, మొత్తం డ్యామ్ అంతా మొత్తం ఆ బ్రిడ్జి మొత్తం కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ నీళ్లు మరి ఆ డ్యామ్ మొత్తం తెగిపోయి నీళ్ళన్నీ వస్తే ఆ ముంపు గ్రామాల పరిస్థితి ఏంది? ఆ కొట్టుకుపోయేటువంటి జీవితాల పరిస్థితి ఏంది? మనుషుల పరిస్థితి ఏంది? అక్కడ ఉన్న వ్యవసాయ భూముల పరిస్థితి ఏంది? ఆ డ్యామ్ 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనంతో కట్టిన డ్యామ్ని ఈరోజు కావాలని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అవును భాయ్, ఒక పిల్లర్ కుంగింది, ఆ పిల్లర్ రిపేర్ చేయించడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? 5,000 కోట్ల, 10,000 కోట్ల రిపేర్ చేయించండి. వేరే దేశాల్లో ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారు? మరి కుంగిపోయినటువంటి పిల్లర్లను లేపడం కోసం కానీ, వాటన్నిటిని సమంగా చేయడం కోసం కానీ ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి, ఎట్లా చేస్తారు ఏంది అని చెప్పేసి వేరే దేశాల నుండి బృందాలను పిలిపించైనా దానికి మరమ్మతులు చేయించే ప్రయత్నం చేయాలి. కానీ మేము చేయము, 4 నెలల పాటు చూస్తాము అని చెప్పేసి కూర్చున్నారంటే జూలైలో భారీ వర్షాలు పడాలి, అది కూలిపోవాలని చెప్పేసి, కూలిపోతే మొత్తం తీసుకుపోయి కేసీఆర్ మీద వట్టిగా గాలికి కూలిపోయే, వరద కూలిపోయే ప్రాజెక్టు కట్టినని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ మీద నిందలేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం 1,00,000 కోట్ల అవినీతి చేసినటువంటి కేసీఆర్కు 1,00,000 కోట్ల ప్రాజెక్టును నీటి మట్టం చేసేటువంటి రేవంత్కు తేడా ఏమీ ఉండదు. ఆ విషయాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత తొందరగా దానికి రిపేర్ చేయించి, నష్టం జరిగింది దానికి బాధ్యత కేసీఆరే అక్రమంగా కట్టిండు, కేసీఆర్ అక్రమణ చేసిండు. కానీ ఈరోజు మొత్తానికి కాళేశ్వరాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయొద్దు. మీకు ప్రాజెక్టులు కట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని మీ ఇంట్లోకి వెళ్ళి కడితే ఎవడు అడగడు. కానీ ఈరోజు ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టు వెంటనే రిపేర్ చేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.